హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. టాక్సిక్ ట్రేజర్ రివ్యూ. దానికన్నా ముందు గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం. గ్లిమ్స్ వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అందులో ఒక డైలాగ్ అయితే ప్లే అయ్యారు. డాడీస్ హోమ్ అని చెప్పి యష్ చెప్పడం అది బాగుంది. ఆ గ్లిమ్స్ లో కూడా మన యష్ ని చూపించిన విధానం కూడా చాలా బాగుంది. చెట్టును వచ్చి గుద్దుకోవటం, ఆ తర్వాత అక్కడ ఇలా ఇలా అనగానే బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఇలా యూస్ చేస్తారు కదా, ఆ పంప్ టైప్ లో యూస్ చేయటం, ఆ పేలటం, ఆ తర్వాత యష్ రావటం నడుచుకుంటే అదంతా చాలా బాగుంది. అంటే యష్ ఎలా ఉంటాడో ఇంట్రడక్షన్ అని చూపించారు. కానీ ఇప్పుడు ట్రేజర్ విషయానికి వస్తే, ట్రేజర్ నాకు ఎలా అనిపించింది అంటే, ఉప్పు లేని నాలికి ఎంత ఉప్పు వేసినా సప్పే అన్నట్టుగా ఈ ట్రేజర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది సప్ప. కానీ ఈ ప్రొడక్షన్ వల్ల చూస్తే ఇంకేమనాలో తెలియట్లేదండి వాళ్ళని. ఎందుకంటే మార్టినో అదే టైపు, భారీ ఎత్తుగాని, ఆ తర్వాత ఈ టాక్సిక్ అంతే, ఈ మధ్యలో కబ్జా కూడా అంతే. ఈ మూడిటిని కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. వీళ్ళు ఇంక అయ్యే భారీ సినిమాలు తప్ప ఇంకేం చేయరా. ఈ టాక్సిక్ గురించి మాట్లాడుకుంటే, మనం టాక్సిక్ అనే టైటిల్ గురించి రివీల్ చేసినప్పుడు, ఏ దాని తర్వాత యష్ ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నప్పుడు, కియారా అద్వానీని తీసుకున్నారు, నయనతారని తీసుకున్నారు, ఆ ఆ ఆ, రుక్మిణి వసంత్ గారిని కూడా తీసుకున్నారు. ఇంతమందిని పెట్టి దీన్ని ఎంత హైప్ చేశారు కదా. ఈ రోజు ట్రేజర్ వచ్చిన తర్వాత ఎందుకు అంత సప్పగా ఉందంటే, ఫస్ట్ నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఈ ట్రేజర్ దింపడానికి మెయిన్ కారణం ఏంటంటే బడ్జెట్ గురించి అనుకుంటున్నాను. ఎక్కడో ఒక చోట దెబ్బేసి అవకాశాలు కనబడుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రేజర్ అంత సప్పగా ఉంది. తెలుగులో చాలా మంది పోటీ పడ్డారు. నాగవంశీ గారు కానీ, దిల్ రాజు గారు, ఇంకా చాలా చాలా వాళ్ళు పోటీ పడ్డారు. కానీ ఆఖరికి దిల్ రాజు గారు 120 crores తో సినిమాను కొనడం అయితే జరిగింది. కానీ ఇంకా కన్నడలో, మలయాళంలో, తమిళ్లో చూసుకుంటే, కన్నడలో 200 కోట్ల పైన అమ్ముదాం అని అనుకుంటున్నారు. కానీ అక్కడ కూడా 100 కోట్లు మించి ఆళ్ళు కొన్ని స్టేజ్‌కి ఏం కనపట్లేదు. తమిళోళ్ళు అయితే ఇంకా స్ట్రిక్ట్ గా 100 కోట్లకు మించి ఎళ్ళరని చెప్పారు ఆళ్ళు. కానీ అది ఎంతవరకు ఏంటనేది తెలీదు. నార్త్‌లో ఎంతవరకు కొనుక్కుంటున్నారనేది రైట్స్ ఇంకా మనకి ఏ అంచనా లేదు. తెలుగులో మాత్రం ప్రస్తుతానికి 'దిల్ రాజు' గారు 120 క్రోర్స్‌కి అయితే సినిమాని కొనుక్కున్నారు తెలుగులో రిలీజ్ చేయడానికి. మరి మిగతా భాషల్లో ఎంతెంత పెట్టి కొనుక్కుంటారనేది క్వెషన్ మార్కే మనకి. నా వరకు వీళ్ళ ట్రేజర్ చూపించి దాని నుంచి డబ్బులు లాగుదాం, దాని నుంచి సినిమా ఎవరన్నా కొనుక్కుంటారో చూద్దాం అనే ప్రాసెస్ మీద ఈరోజు ట్రేజర్ దింపడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. కానీ చాలా మందికి ఒక డౌట్, ఇంకా 1 మంతే కదా, March 19నే సినిమా కదా, ఈ ఈ ఈ 1 మంతే ఉంది కదా, ఫస్ట్ ట్రేజర్ దింపారు, తర్వాత సాంగ్స్ ఇవన్నీ పెట్టి లాస్ట్ ట్రైలర్ దింపి సినిమాని రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారు. పొద్దున మా ఫ్రెండ్‌తో కూడా ఇదే డిస్కషన్. 1 మంత్ ఉంది కదా, ఫస్ట్ ట్రేజర్ దింపారురా అన్నాడు. ఆల్మోస్ట్ దీనికన్నా 1 మంత్ ముందే గ్లిమ్స్ దింపారు. ఇప్పుడు దింపడానికి గల కారణం ఏంటంటే, ట్రేజర్ ఖచ్చితంగా ఇలా ఏ ట్రేజర్ చూపించుకొని ఖచ్చితంగా సినిమాని కొనుక్కోవటానికి ఎవరన్నా ముందుకు వస్తారేమో అని వీళ్ళు ఆ ధైర్యం చేయటం కోసం వీళ్ళు ట్రేజర్ని అయితే దింపగలిగారు. నాకైతే ట్రేజర్ సప్పగా ఉంది. ఎక్కడ నయనతారాని కానీ, రుక్మిణి వసంత్ గారిని కానీ, తర్వాత కియారా అద్వానీని కానీ ఎక్కడా చూపించలేదు. ఏదో 2-3 షాట్లలో యష్ గారిని చూపించారు. ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఏదైతే ట్రేజర్ లో ఉందో, అది అది కూడా నేను యష్ గారే అని నేను అనుకుంటున్నాను. అందులో మై హోమ్ డాడీ అన్నారు. ఆ డైలాగ్ ఏంటో తెలియదు ఇంగ్లీష్ లో, మరి తెలుగులో ఎంతవరకు ఉంటుందో తెలియలేదు. సర్కస్ అని చెప్పి అయ్యని అని బాంబ్ బ్లాస్ట్లు అని చూపించారు. విఎఫ్ఎక్స్ ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది సస్పెన్సే, అది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సినిమా చూసి అంతవరకు మనం ఏమీ మాట్లాడలేం, జస్ట్ ట్రేజర్ మాత్రమే. ఈ ట్రేజర్ లో కూడా 3 హీరోయిన్ ఇంక్లూడ్ చేసి పెట్టుంటే బాగుంది అనిపించింది. కానీ వాళ్ళందరినీ ట్రైలర్ లో చూపిస్తారేమో, వెయిట్ చేద్దాం ట్రైలర్ వచ్చేంత వరకు. ఇంకా ఈ టాక్సిక్ మీద ఏమన్నా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ వస్తాయంటే, మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయిన ఇస్తే వాళ్ళు కూడా షేర్ చేస్తారు. నేను మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.